మెయిన్ ఇది ఖరాబ్ కావడానికి ఒక కారణం కూడా కాలేజే అయింది. మా కాడ ఫోన్ ఉండకపోతుండే రోడ్ పైన ఎవరన్నా పోతే అన్న ప్లీజ్ అన్న ఒక వీడియో చేసి 10th మమ్మీ మమ్మీ అని చెప్పి మమ్మీ అనుకోని మమ్మీతో ఎట్టో పోయింది డైరెక్ట్. ఇలా దినంలో ఇగో చాపాడు వచ్చిండు, ఈ దినంలో ఇగో మేమిద్దరం ఎట్లున్నామంటే ఏదో చాపాందే అని. అది ఫస్ట్ బల్కంపేట వెళ్ళినమ్మ తల్లి లగ్గం ఇట్లా అవుతుంది రా అబ్బాయి. అరే మీరు హ్యాపీ ఉన్నారా లేదా? చాలా అంటే చాలా హ్యాపీ. 7 lakhs సబ్స్క్రైబర్స్ ని మీ దయ వల్ల మనం సంపాదించుకున్నాం. వెల్కమ్ బ్యాక్ టు శ్రీధర్ మమ్మీ ఛానల్. సో అయితే ఈరోజు టాపిక్ వచ్చేసి ఏంటంటే, నేను చింటువాడు మీరు ఎట్లా కలిసినారని చెప్పి ఒక కామెంట్ చూసిన. అండ్ అంతేకాకుండా మన యూట్యూబ్ ఇన్కమ్ రివీల్ చేయమని చెప్పినారు, అది కూడా కామెంట్ చూసినాం. సో ఇక మేము ముగ్గురం ఆ టాపిక్ గురించి మాట్లాడుకుందాం అని చెప్పి. అండ్ అంతేకాదు ఫస్ట్ మేము ఎట్లా కలిసినాం, అసలు ఎట్లా ఇది అంత బిల్డ్ గుర్తుకొస్తున్నాయి. ఇక ఒక్కొక్కటి ఎట్లా సతాయించిండ్రు, అసలు ఇంట్లోకి ఎట్లా గుంజుకొచ్చినాయి అని. రాగురాజు ఆడ వాడుకోపో కుండికాడ. సో వీళ్ళని ఎట్లా గుంజుకొచ్చినా, ఎట్లా జర్నీ స్టార్ట్ చేసినాం. డాన్సర్ గారు ముందు ఎట్లుంటుండే, దినాకర్ ఎట్లా అంటే మేము ఏదో జాగాలుండి మేము ఏదో లోన్ పని చేస్తుండే, చాపాడప్పుడు మమ్మీ మమ్మీ అనుకుంటుంటుండే. ఇక వాడుంటుంటుండే. అప్పుడు ఇక బాలిగిల్లికి వెళ్ళిపోయిండుగా. మేము అలాగైనా వాడు అలాగైండు. అసలు మేము ఎట్లా కలిసినాం, ఏంది మా స్టోరీ, అసలు ఇటు మమ్మల్ని ఎట్లా గుంజుకుండు, అసలు మమ్మల్ని వీడియో దాకా వస్తుండే రాకపోతుండే అయితే నాకైతే తెలియదు. కానీ ఫస్ట్ మేము చిన్న ఉన్నప్పుడు తిరుగుతుంది ఆగుబెట్టే ఆగు కానీ చాపాడు సెట్ చేసి అన్నీ చెప్పకరాబే. ఫస్ట్ పత్తాలాడితే బాగా కొడుతుంది. అరే అసలు ఫస్ట్ మేము చిన్న ఉన్నప్పుడు ఆగు పప్ప ఒక నిమిషం మీరే మాట్లాడుకోరు రాదు. అయితే ఫస్ట్ నేను డాన్సర్ గాడు, ఫస్ట్ దిన్నువానికన్నా ఫస్ట్ నాకు డాన్సర్ గాడు ఫ్రెండ్ ఉంటుంది. డబ్ల్యూడబ్ల్యూ స్మాక్ డౌన్ కార్డ్స్ ఉంటాయి కదా. ఇక మేము చిన్న బచ్పన్ అంటే చాలా బచ్పన్, చిన్న పూర్వం ఉంటుండే, చాలా గిడ్డే ఉంటుండే. మన వీళ్ళు వచ్చేసి ఇలా పైప్స్ అని చెప్పి ఒక స్పాట్ ఉంటది, జాకోవాలి ఇంటి కాడ. జాకోవాలి ఇంటి కాడ మనోడు మేమందరం కార్డ్స్ ఆడుతుండే. అయితే మా ఇల్లు ఏమో కొంచెం దూరం, ఒక 250 కోటన షాప్ కాడ 250 meters అంత దూరం ఉంటది. అయితే నేను మా ఇంటికాడనే కార్డ్స్ ఆడుతుండే, ఎక్కువ ఎవరితో ఆడకపోతుండే. అరే ఆడ మస్తు మంది ఆడతారు, ఆడ కార్డ్స్ ఆడడం ఎక్కువ గెలుచుకోవచ్చు, చైన్ కట్ ఆడొచ్చు. అంటే చైన్ కట్ అంటే చెయ్యిలో ఉన్న పతాలు అంటారు, సారీ ఆడుతుండే. కార్డ్స్ చెయ్యి కట్ అంటే కార్డ్స్ అన్న ఆడొచ్చు అని చెప్పి డబ్ల్యూడబ్ల్యూ కార్డ్స్ ఆడుతుండే. ఇక ఆడికి పోయినాం. ఆడికి పోతుంటే మనోడు ఆడ ఫస్ట్ మీట్ 10 కార్డ్స్ తెచ్చుకొని ఆడుతుండే. మనమేమో చేతులు ఇంతుంటుండే పట్ల టపోరి. ఫస్ట్ ఏమరా ఏక్ నంబర్ ఈడాక చెడ్డి వేసుకుంటుండే. ఇక మనం కూడా ఎక్కువ కార్డ్స్ ఉండకపోతున్నా మా దగ్గర ఇన్ని ఉంటుండే. రూపాయికి 25 కార్డ్స్ అమ్ముతుండే. 25 ఎందుకు కొనుక్కుంటారు అంటే ఇప్పుడు అది కొని కట్ చేయాలి కదా, షీట్ కొని కట్ చేయాలి. మనోడు పెప్సీ లిప్సీలు ఉంటుండే. మేమేం చేస్తుండే, ఇంక కార్డ్స్ ఉండకపోతుండే. ఈడొక షెటర్ ఉంటుంది అన్న, ఆడ పైప్స్ దగ్గర షెటర్ ఉంటే ఆ షెటర్ కాడ ఏం చేస్తాడు, ఎక్స్పోజింగ్ ఇట్లా డాన్స్, మీకు వేడి వేడి బజ్జీలు లేవా అంటే వాళ్ళు పైసలు ఎగరేస్తారు. మేము కార్డ్స్ ఎగరేస్తుండే ఇట్లా ఇన్ఫైకి అన్ని ఈడే ఎరుకుంటుండే. అంతా ఇట్లా తీసుకొని మళ్ళీ దగ్గర వస్తువులు పెట్టి అని చెప్పి మళ్ళీ ఆడి గెలుచుకుంటుండే, ఓడిపోతుండే. ఇక అప్పట్లో మొత్తం పొరలతోనే తిరుగుతున్నా, తిరుగుతుండే. చిన్న పొరలు, ఎందుకన్నా కొంచెం చిన్న పొరలు అంటే జూనియర్స్ అంతా, జూనియర్స్ అందరితో తిరుగుతుండే, వాళ్ళతో ఆడుకుంటుండే. అంతా మేమేమో ఈడ మొత్తం మనం అంతా అలా టీం ఉంటుండే, సీనియర్స్ గీనియర్స్. బస్సు అని దూరం కలిసి ఉంటే కలల సుఖం అంతే, అంతొకటే సంసారం. కాకపోతే మేము చిన్న మమ్మీ తిడుతుండే అని చెప్పి మేము అంత దూరం పోకపోతుండే అన్న. అప్పట్లో మా డాడీ కొడతాడు అదని చెప్పి భయంలో పోకపోతుండే. ఉంటుండే మనోడు ఒక రోజు వచ్చిండు.
అయితే మేము అందరం కార్డ్స్ ఆడి ఫ్రెండ్స్ అవుతున్నాం అన్న. అప్పట్లో ఏం చేస్తుండే, ఇంకా మేము కార్డ్స్ అన్ని ఇట్లా రూపాయికి ఇట్లా అమ్మి 10 రూపాయలు రెడీ చేసుకుంటుండే. ఈ నుంచి ఉప్పుగూడకి ట్రైన్లో స్విమ్మింగ్ పూల్కి పోతుండే. 10 రూపాయల ఇమ్రాన్ స్విమ్మింగ్ పూల్ అని ఒకటి ఉంటుండే, ఉప్పుగూడలో నడుచుకుంటూ పోతుండే. అసలు ఏం తెలియదు, ఇంత చిన్న క్యాల్. అప్పట్లో మేము 4th 5th క్లాస్ ఉండే, మేము 4th 5th క్లాస్ ఉండే. బోటింగ్ కొడుతుండే అప్పట్లోనే ట్రైన్లో ఫుడ్ బోటింగ్. ఇక మాకు అప్పుడు ఎవరు చెప్పేటోళ్ళు లేకుండా అన్న ఇట్లా చేస్తుండే. ఊరికి సగం కూర అని తెలిపోయింది చూడు. ఏమిటంటే మీరు మాట్లాడేది? ఫైట్ అయింది ఒకసారి కొట్లాడుకున్నాం వీడ సాయి అని చికెన్ షాప్ కాడ కొట్లాడుకున్నాం. మస్తు కొట్టేసిన అనుకుంటాను. మావాడు దండ ఇస్తుంటే ఇట్లా లొల్లి అవుతుంది ఇంక నాకు ట్యూషన్ వీక్ వెళ్ళి దిగి కొట్లాడతాం. నాకు అంతా గుర్తులేదు అన్న, మర్చిపోయినా. ప్రాబ్లం నేను మర్చిపోయినా. మా ఇంట్లో బోనం చేసినప్పుడు కొట్టింది. అరే అన్న లే, ఇది ఇంకా అయిపోలే అన్న, ఇది ఇంకా అయిపోలే. ఇక మేమేమి అట్లా చేసుకుని ఫ్రెండ్షిప్ అనేది కొంచెం గట్టిగా పత్తాలు గుంజుకొని ఉరికిపోయాంగానే వీళ్ళంతా డాన్సర్ పోయి అన్న బదాలే చెప్తుండు, అన్న బదాలే మస్తు కొడుతుండే నేను అప్పట్లో. 2-3 కొట్టంగానే వీళ్ళు ఖుషి అవుతుండే నాకు. అరే వీళ్ళు ఏం చేసారు తెలుసా, నా టీం గుంజుకుందాం వీళ్ళని, వీళ్ళు నన్ను గుంజుకోరు. డిత్తోడి అనగానే ఉంటుండే చపాడు రాగానే. అప్పట్లో నేను కాడ స్టోరీ లెక్క కొట్లాడుతుండే నేను. ఏం లేకపోతే తెలుసా కానీ భయపడుతుంది చెప్పండి. సర్కిల్ అని చెప్పి ఆలోచించండి. లేదు కానీ ఇక మేము అట్లా కలిసి స్విమ్మింగ్ పూల్ అన్ని అన్న గ్యాదర్. ఇక దాని తర్వాత ఏమైంది, చిన్న పిల్లలతో తిరుగుతుండే అని చెప్పి మేమంతా అలాగుంటుండే. మేమందరం పెద్ద వాళ్ళం, నేను మా ఇంటి కాడ షూ అన్న వాళ్ళందరం, మిగతా అన్న అందరం, నేను మదన్న, సచిన్ ఆడు, వాళ్ళన్న వాళ్ళు, బబ్బు ఆడు, వీళ్ళందరం మేము అలా తిరుగుతాం. ఇది ఒక రోజు వస్తాడు. ఇక అప్పుడు ఏంటంటే ఇదే సీజన్ అన్న, ఇదే సీజన్ మన బల్కంపేట ఎల్లమ్మ తల్లి. అరే అవును, ఒక నిమిషం రాలని చెప్తా. అది పిక్చర్ ఒకసారి మన పబ్లిక్ మన డాన్స్ చేసిండే ఫస్ట్ బల్కంపేట ఎల్లమ్మ తల్లి లగ్గం ఇట్లా అవుతుంది రా అబ్బాయి. ఇడు చెప్పమంటే కొంచెం ఓవర్ చెప్తాడు, అందుకోసమే నేను చెప్తున్నా. ఇక్కడ పత్తాలాడి బస్సు తెలుసు, చికెన్ షాప్ అవి తెలుసు, ఇలా లగ్గం బిగ్గం ఏం తెలియదు అని చెప్పి ఇలా గ్యాంగ్ చేసుకున్నా నేను. గ్యాంగ్ పోయి తీసుకోగానే ఆడ లొల్లి చేసేసి బస్సు పెద్దలు ఉల్లి చేస్తాం. అప్పట్లోనే విడిపోయినా మీ కథం అప్పటికెళ్ళి అని డాన్సర్ బాయ్, అరే చింటూ మాతో నుండు రాబో. ఇడు డాన్సర్ అని ఏమొస్తుందో తెలుసా అన్న, ఒట్టే చెప్తున్నా. డాన్సర్ అని ఎంత వస్తుందో తెలుసా ఇంకే పేరు. ఫస్ట్ మేము సాయంత్రం కాగానే ఏం చేస్తుండే, రామ్లవారి గుడి కాడ ఆడిడ పోయి అరే భరత్ ఏదైనా అవుతుందా అని చెప్పి చూస్తుండే. నా కులా చెప్తున్నా చూస్తుండే. దాని తర్వాత అరే డాన్సర్ భరత్ అవుతుంది పెట్టే, నువ్వు బోవాలు పెట్టి అలాగే ఇటు పోతుండే అన్న. డాన్సర్ ఆడు పోయి అన్న డాన్స్ ఆడుతుండే, ఇనా పైసలు అన్ని జేబులో పెట్టుకొని వీడియో గేమ్ ఆడుతున్నాను. అందరం అందరం వీడియో గేమ్ ఆడుతుండే. ఎట్లా చేస్తుండే, అందరికి కళ్ళలో పెడుతుండే, అందరికి కళ్ళలో పెట్టి వెళ్ళిపోతుండే. చాలా తీట లెక్కలు చేస్తుండే అన్న. ఒకసారి సైక్ అయిపోయి అందరినీ కొట్టురికి పియంగానే మనోడు తీసుకున్నాం డాన్సర్ కానీ ఇట్లా మనోడు ఉంటే డాన్సర్ అని మొత్తం ఉంటే సేఫ్ ఉంటుంది. డాన్సర్ బాయ్ జరా అనుకోకనగానే నా రియల్ నేమ్ చెప్తే భయపడిపోయారు. అరే రాయేష్ అంటే రత్తం పొడి తెస్తాడు పెట్టి డాన్సర్ అని మార్చేసారు. ఇక అది ఫేక్. అయితే మేము మజాక్లే మేము చేస్తున్నాయిగా, అరే ఇడు ఇట్లా డాన్స్ ఆడుతుంది కదా బే, భరత్ లో పడతా భరత్ లో ఇంక డాన్సర్ అని పెడదాం రా అని చెప్పి గ్రాంగ్ అంతా ఒక కాడ కూర్చొని ఇక డాన్సర్ అని బుల్లెట్ రాజా రాజేష్ అని ఉండే. బుల్లెట్ రాజా రాజేష్ అని ఉండే. దాన్ని బుల్లెట్ లేకపోతుండే, యాక్టివ్ ఉంటుండే దాన్ని తీసేసి అట్లా పరిచయం. అయితే దినాకరాన్ని చెప్దాం. దినాకరాన్ని ఎవరు తీసుకొచ్చారు అంటే బబ్బు వాడు తీసుకొని వచ్చారు మా దగ్గరికి ఫస్ట్. పెట్టే బబ్బు వీడియో కూడా పెట్టే చంపేస్తా బబ్బు. అరే ఏం చెప్పురా ఇడు ఇంకా. అరే బేటే చిన్న పోరాడు ఉంటుండే, ఎర్ర ప్యాంటు తెల్ల షర్ట్ వేసుకుంటుండే, ఇట్లా స్కూల్ పోయినట్టు ఇట్లా సైకిల్ ఉంటుండే, ఇలా రగడలా కొనుక్కొచ్చిండు ఇంకో సైకిల్ 800-700 రూపాయలు సైకిల్ వేసుకుని మన ముందే షో చూపిస్తుండే. ఇంకేం చేసినా నేను ఒక రెడ్ సైకిల్ కొని చూపించిన. ఏం పాప అది కాదు డాడీ, మన మూవీలో ఫోటోషూట్ గిటోషూట్ ఫస్ట్ ఎట్లా కలిసింది ఏంది, ఇన్ని బబ్బు అని పట్టుకురాగానే ఇక ఇన్ని కొట్టేసిన నేను. ఏం పాప డైవోట్ డైవోట్టంగానే మళ్ళీ ఆడదాం రిపీట్ చేద్దాము. నువ్వు మధ్యలో తీసి కొడుతున్నాం. ఏం చేస్తుండే అంటే ఇట్లా గ్యామ్లింగ్ చేస్తుండే, మధ్యలో పత్తాలు పెట్టేస్తుండే ఇట్లా. అన్న ఇప్పుడు మస్తు డై రాకుండా ఉందనుకో అన్న, ఏదైనా ఆరొచ్చింది అనుకో మొత్తం వెనకలికి వెళ్ళి తీసి కొట్టి ఆడుతూ అని చెప్పి తీసుకుంటున్నా. కింద ఆరబెడుతుండే నేను, చీతిరి ఆరు రాగానే మధ్యలోకి వెళ్ళి లేకుండా వారితో అడ్డయ్యాగా ఇమ్రాన్ షానే లెక్కలు చేసి బోరాన్ని కొట్టేసే వరకు బబ్బువాడు మనోడే పెట్టేది నాకు కూడా మన గల్లీలు ఉంటాడు ఆడ
రోణన్న వాళ్ళ ఇంటి దూరంగా మనోని ఇల్లు అని చెప్పి ఇక చెప్పేవారికి అప్పటికే మనం పరిచయం చేయంగానే ఇక మనోడు బిజర కామెడీ లెక్కలు చేస్తుండే నాకు సాటి ఎవడు పోటీ అన్నట్టు ఈడు పోటీ వచ్చేసాడు అయితే అన్న ఈడు ఏం చేస్తుండే అంటే మేము అందరం తిరుగుతుండే అన్న ఫుల్ ఈడు అప్పట్లో మన 100 రూపాయలకి స్టార్ చెడ్డీలు బ్రిటిష్ చెడ్డీలు అవన్నీ చెడ్డీలు వస్తుండే అందరం మా కోడి అందరం అదే వేసుకొని తిరగాల రామ్నగర్లో మొత్తం. ఇక మేమేం చేస్తుండే ఈడు నవ్వుపియాలని చెప్పి చెడ్డీకి ఇట్లా దారాలు నాడొస్తుంది నాడు ఇట్లా సస్పెండర్స్ లాగా వేసుకొని తిరుగుతుండే ఇట్లా దొబ్బు ఉంటుండే తిరుగుతుండే నవ్వుపిస్తుండే. ఇక దాని తర్వాత ఈడేమైంది ఇక అట్లా నవ్వుపిస్తే బాహుబలి సినిమా అప్పుడే రిలీజ్ అయింది అప్పుడప్పుడు ఆ టైంలో అన్న. ఇంకా అప్పుడు రిలీజ్ అయితే ఈడు అదే మన ఇదే లాంగ్వేజ్ కామెడీ చేస్తుండ్రు. నేనే మంత్రి సినిమాకి పెద్ద థియేటర్ లో రిలీజ్ చేస్తాం మేము. అరే అది కాదు తక్కువ పెట్టరా నువ్వు ఈ జర్నీ మొత్తం చెప్దాం. ఇక అట్లా నవ్వుపిస్తుండు. అరే ఏడుపి సైరా బాయ్ మనకి నవ్వుపి అనేది అని చెప్పి ఇక మేము అందరం మస్తు తిరుగుతుండే. ఇక అప్పట్లో ఏంటంటే ఇంట్లో అట్లా చెప్తున్నాం మనం ఏమనుకోకూరి. ఇక అప్పట్లో మేము ఎవరి ఇంట్లో వాళ్ళు 200-300 చోరీ వేసుకొని వచ్చి జలవిహార్లా మస్తు ఫన్ అంటే మస్తు ఫన్ చేస్తుండే. ఇటు అప్పట్లో మస్తు భయపడుతున్నాను ఇట్లా లీలకి రా అంటే లీల నాకు ఏం చేస్తారో డైరెక్ట్ ఇలా మమ్మీ ఏంది అప్పట్లో మేము స్విమ్మింగ్ పూల్ పోతుండే. స్విమ్మింగ్ పూల్ టైంలోనే మా దిన్ను తీసుకోకూరి మా దిన్నుకి లీలగడ్డ పోయింది నడు తిన్ను ఇంటికి అసలు చేప ఇట్లా ఉండు అని చేప అని భయపడుతుండే అడుగు. అప్పట్లో ఎట్లా అంటే చేపంతో ఉండంటే నాలు ఇంట్లో భయపడిపోతుండే. రౌడీజం గేడిజం టైప్ మేము అట్లా చేస్తుండే. అంటే చిన్నగా ఉన్నప్పుడు క్యాళ్ళ మనకి ఏం అర్థం కాదు కదా అన్న. ఇక అట్లా ఎవరిని పడతాను కొడుతుండే కొట్లాడుకుంటుండే మేము అట్లా ఇట్లా ఉంటుండే. ఇక ఏమైంది ఇప్పుడు ఇక 10th క్లాస్ వరకు వచ్చేవారికి నాకన్నా సీనియర్ డాన్సర్ వాడు ఉంటుండే. మేము స్కూల్లో బంక్ కొడుతుండే చాలా చేస్తుండే. ఇక ఓయూలో దాచుకుంటుండే దాచుకొని ఇంకా మన జామస్మన్యలు ఎక్కి లింగంపల్లి టు ఫలక్నామా టు లింగంపల్లి 3:30. యాక్చువల్లీ మా స్టడీ అవర్స్ 5:30 వరకు అయితే స్కూల్ 4 గంటలకు వదిలేస్తారు. తిరిగి లింగంపల్లి పలక్నామా తిరిగి ముఖం కడుక్కొని మెల్లగా స్కూల్ వదిలేగానే స్కూల్ వాళ్ళతో కలిసి వచ్చేస్తుండే. ఏమంటుండే ఆంటీ రాజేష్ రాలే అంటుండే స్కూల్ మా భానుగాడు మస్తు కొడుతుండే. ఇక మా అమ్మ ఏం చేసింది అప్పటికెళ్ళి స్కూల్లో బ్యాగ్ వేసుకొని దింపుడు స్టార్ట్ చేసేసింది. ఇక నా ఎంజాయ్ అంతా మిస్ అయిపోయి ఇక మేము అంతా అట్లా లెక్కలు చేసుకుంటా ఇంటర్కి వచ్చినాం అన్న. ఇక ఇంటర్ స్టార్ట్ అన్న. ఇక నేనేమో 10th అయిపోతుండే మన వాళ్ళు అందరు ఇంటర్ పోతుండే. నేను కూడా ఏం చేస్తుండే అరే వీళ్ళతో పోదాం రాబోయే ఒక రోజు అని చెప్పి నేను కూడా స్కూల్ బంక్ కొట్టి మరి పోతే వీళ్ళు ఏం చేస్తున్నారు మొత్తం బస్లోనే వాటర్ ప్యాకెట్లు కొనుక్కొని రోడ్ల పైన వేటోళ్ళకి వాటర్ ప్యాకెట్లు. ఇప్పుడు రామ్నగర్కి వెళ్ళి ఇట్లా 6 hours రాగానే ఆగుతుండే వాళ్ళు టిఫిన్ చేసి వచ్చే వరకు మొత్తం గ్యాంగ్ సెట్ అయిపోతుండే. సెట్ అయిపోయి మొత్తం బల్స్ లా ఇప్పుడు నేను పాస్ ఉన్నాగా నేను పాస్ చూపించగా నాకు ఇచ్చేస్తుండే. అందరం ఒకటే పాస్ చేస్తుండే 30 మంది పోతుండే థియేటర్ కి. మెయిన్ ఇది ఖరాబ్ కావడానికి ఒక కారణం కూడా కాలేజే అయింది. ఇక నేను ఇంటర్లోకి వచ్చేసిన 1 year. నేను కూడా 10th మంచి పాస్ అయిపోయి 7.7 వచ్చినుండే. మనోనికి ఏమో ఎంత వచ్చిందా నీకు? 7.0 కాదు 7.0 వచ్చింది. 4.5 వచ్చినాయి. 4.5 ఉండదు 4.5 ఉండదు. 10th చదవలేదు. ఇప్పుడు బతిమలాడుతుండే ఆలీలని రాపియానా. ఇక మేము ఇంటర్లోకి వచ్చిన తర్వాత ఇక కథం మళ్ళీ స్టార్ట్ చేసినాం అవే లెక్కలు. నేను న్యూ చైతన్య కాలేజ్ ఉండే నవ చైతన్య కాలేజ్ ఉండే. ఈడు 10th అయిపోయినాక కాలేజ్ ఉండే కాలేజ్ ఉండేరా. కాదు సన్ కాలేజ్ పోకపోతుండే. సన్ ఎప్పుడు చూసిండో తెలియదు కానీ సన్ అయితే ఉండే దినాకర్ అన్న రోజు కొట్టాలి సదానంద కాలేజ్ లో. ఎట్లా కాలేజ్ లో బోరాన్ సెల్లారా చాయ్ తాగుతుంటే మనోళ్ళని మన్నందుకు మనల్ని నింపేసి అన్న ఇట్లా ఉవ్వని పడతాను నింపి నాకు ఫోన్ చేస్తుండే నింపేసారు క్రాస్ మూతి ముక్కు క్రాస్ చేస్తుండే మనం ఊకే క్రాస్ చేస్తుండే. ఓకే లొల్లిలా ఏడుస్తుండే మొత్తం తిరగానికనే భయపడుతుండే. టెన్షన్ టీమ్ అంటే ఒక రేంజ్ ఒక లెవెల్ ఉంటుండే. ఇట్లా హై క్లాస్ లో క్లాస్ అన్నట్టు ఇట్లా మిడిల్ క్లాస్ లా ఉండకపోతుండే అట్లా మంచిగా
అట్లనే ఫ్రెండ్స్ అయినాం. ఇక ఇంటర్లో ఏమైపోయిందంటే నేను నా సెకండ్ ఇయర్ అయిపోయింది. నేను కూడా అరే మేము 10th లో ఉన్నప్పుడే వీడియోలు చేస్తుండే, టిక్ టాక్ వీడియోస్ చేస్తుండే. అట్లా మనం ఇంటర్కి వచ్చినాక అరే బెటే అరే డాన్సర్ ఇట్లా కాదురా, మనం వీడియోలు చేద్దాంరా, మంచి ఫేమస్ అయిపోవచ్చురా. అప్పుడు ఇది లక్ష్మమ్మ పార్క్, అది ఉయ్యాల పార్క్. మాది మెయిన్ ఆ పార్క్ ఉంటుండే. టిక్ టాక్ మేము అందులో చేస్తుండే. ఇక అట్లా చేసుకుంటే ఈడు ఏం చేస్తుండు, ఇంటర్లో ఈడు కొంచెం వేరే క్యాల్ అయిపోయి వేరే సైడ్ వెళ్ళిపోయిండు. ఇక మేమేం చేసినాం, ఈడు కూడా వేరే సైడ్ వెళ్ళిపోయిండు. ఇక వీడియోలో అరే మధ్యలో ఆయన ఫోన్లు అడిగి మరీ చేస్తుండే. మేము అంతగానో మా కాడ ఫోన్ ఉండకపోతుండే. రోడ్ పైన ఎవరన్నా పోతే అన్న ప్లీజ్ అన్న ఒక వీడియో ఫోన్ బి ఒక తమ్మానికి పెడుతుంటూనే మేము కాదు స్తంభంకి పెట్టి ఆల్రెడీ టిక్ టాక్ వీడియోస్ మేము అట్లా చేసేవారికి మధ్యలో కొంచెం ఫేమ్ వచ్చింది. టిక్ టాక్ లో 1 lakh 2 lakhs పైన ఫాలోవర్స్ ఉండే. బ్యాంగ్ అయిపోయింది సార్. బ్యాన్ అయిపోయాగానే మనోడు దూరం అయిపోయింది మనకి. మనోడేమో ఎందుకు తెలుసా నీ కోల్పోయినందుకు ఆ క్యాల్ వెళ్ళిపోయినా, వీడేమో ఇంకో ధ్యాసలో వెళ్ళిపోయింది. డైరెక్ట్ పాటలు పాడుతుండు. మనోడు బ్యాన్ కొట్టుకుంటా ఈడ ఇళ్ళకి వెళ్ళిపోయాడు. నేను ఆ గ్యాప్ లో నేనేం చేసిన, వీడియోలు అరే ఎట్లా ఆపొద్దు మనకి ఇది ఒకటే అని చెప్పి నేనేం చేసిన, అప్పట్లో మన మణికొండ ఫ్రెండ్స్ తోని మన అందరితో తిరుగుతుండే. అప్పట్లో కంటెంట్ వీడియోలు చేస్తుండే. అన్న కంటెంట్ కి ఇప్పుడు అంతా రీచ్ వస్తలే అంటే కామెడీ చేద్దామని చెప్పి ఫిక్స్ అయిపోయినా. కామెడీలో నేను వచ్చేసిన మమ్మీ అని చెప్పి ఇక మమ్మీ అని చెప్పి మమ్మీ అనుకోని మమ్మీ తోటి ఎట్టో పోయింది డైరెక్ట్. ఈ అమ్మ దయ వల్ల నేను ఎటో పోయి మంచి అందరు గుర్తుపట్టారు. ఫేమ్ అయ్యి కొంచెం ఫాలోవర్స్ కానీ వచ్చిన తర్వాత మేమేం చేసినామంటే ఇక అరే నేను సెట్ ఉన్నా. ఒక టైంలో మేము టిక్ టాక్ చేసేటప్పుడు మేము ముగ్గురం ఉంటుండే. అరే ఇప్పుడు మనోళ్ళని కూడా తీసుకొద్దాం, ఫన్ అంటే ఎట్లుంటో చూపిద్దాం అందరికని చెప్పి నేను ఏం చేసిన గుండె చేసుకుని రాగానే ఇట్లా చేస్తావా అని టిక్ టాక్ లా. ఇప్పుడు మేము ఇన్స్టాగ్రామ్ లాగా చెప్తున్నా. ఇన్స్టాగ్రామ్ లాగా రాగానే మనోడు ఇంక అడిగిన అరే డాన్సర్ ఎవరెవరో వస్తుర్రా, మన బయట నుంచి వచ్చి ఇలా చేసుకొని మస్తు ఫేమ్ చేస్తుర్రా, అరే మనం చేయాలరా, మనం ఈడనే ఉంటాం, మనం ఎన్నో రోజుల నుంచి ఇక్కడనే ఉన్నాం రా, మనం చేద్దాం రాబే అని అంటే అప్పుడు దినాకరానికి కూడా నేను కాంటాక్ట్ అయినా. దినాకరాలు అరే 100% చేద్దామని చెప్పి మేము ఏం చేసినాం, ఫస్ట్ ఇంటర్వ్యూ 1 అని చెప్పి దినాకరాన్ని ఇంటర్వ్యూ చేసినాం. అందులో మస్తు రెస్పాన్స్ ఇచ్చినారు మన వాళ్ళంతా. సీరియట్లు దాకా వెళ్ళిపోతారు అని చెప్పేసి అదే అన్నం కూడా. ఆ వీడియో తర్వాత 1 year గ్యాప్ వచ్చింది. మళ్ళా మనోడు మళ్ళా మేము కాలేజ్ ఇంటర్ అయిపోగానే ఓవరాల్ విడిపోయినుండే మొత్తం. అసలు డిస్పస్ ఎవరికి జాబ్ విడిపోయినామో మళ్ళీ చాపాడు దానికి దగ్గర సెట్ చేసేసిండు భయ. నా మనసులో ఇవాళ దినంలో ఇగో చాపాడు వచ్చిండు. దినంలో ఇగో మేమిద్దరం ఎట్లున్నామంటే ఏదో చాపాందే అని అది అట్లా నేనేం అరే మీ అందరు వీళ్ళు నా పైన ఉంటే నేను అందరు మీ పైన ఉన్నా. ఇంకా ఏంటంటే ఇక మనోడు ఇక మస్తు సతాయించిండే డాన్స్ అవడానికి కోసం. మేము ఇంకా 2-3 వీడియోలు కూడా చేసినాము. 1 year డీలే అయిపోయింది మొత్తం. 1 year డీలేలా ఇటు రాకపోతుండే. ఆ వారం ఒక 2 రోజులు టైం ఈడు వస్తుండే ఈడు నేను చేద్దాం రాబే అని అంటే అరే మన ఇద్దరం చేస్తే వాడు మిస్ అవుతాడు రా, మళ్ళీ వాడిని కూడా ఒకటే అరే లేస్తే మనం ముగ్గురం లేదాం రాబే, లేకపోతే వద్దు అంతా వదిలేద్దామని చెప్పి నేను చెప్పిన. అంటే అరే అవును రాబే సై కరెక్ట్ చెప్పినవు రా చాప అని చెప్పి దినాకరాలు అంటే ఇన్ని పోయి బతిమలాడదాం రా దీన్ని మనం ఎన్ని రోజులు బతిమలాడుతున్నాం తెలుసా. అంటే ఏమని నేను నింపేసారు అది వేస్ట్ పెట్టే డాన్సర్. అది లైఫ్ అది ఎప్పుడు ఉండదు. యూట్యూబ్ నువ్వు ఎందుకు రాలతో దాని డ్యూటీ వేసుకొచ్చిన 15,000 నా మంచి అన్నం వచ్చి అన్నట్టు నేను ఆ క్యాల్లో చెప్పేసి అయితే ఒక రోజు నేనే ఇక అట్లా ఇక నా పెళ్ళి అయిపోయింది. ఇక మధ్యలో అయిపోగానే ఇక నేను పెళ్ళి అయినాక కూడా ఇడు వారం రోజులు ఆగు బియ్యం పోస్తున్నారు అది చేస్తున్నారు ఇక ఇంట్లో పనులు ఉంటాయి అని చెప్పి అరే సరే రాబోయే పోనీ ఎన్ని రోజులు అన్న టైం. నేను ఒకటే చెప్దాం అనుకుంటున్నా అప్పటికే లాగుతున్నా. నేను ఏదో ధరలో వేయడు ఏదో ధరలో తెచ్చినంటే ఇవాళ దినం వస్తారు చాపాడే. ఇక నేనేం చెప్పా ఇక నేను చెప్తా. ఇక మనోనికి ఇట్లా నేను కూర్చోబెట్టి ఎక్స్ప్లెయిన్ చేసిన, ఈయన బిల్డింగ్ పైకి పోయి బతిమలాడినా, 5-6 వీళ్ళ మమ్మీకి చెప్పిన, వీళ్ళ డాడీకి చెప్పిన, వీళ్ళ ఇంట్లో చెప్పిన, అందరికి చెప్పిన. ఎందుకంటే ఇప్పుడు నేను ఒక్కని రామ్నగర్లో నేను అలాగైపోతున్నా. అంటే అరే అందరూ వీళ్ళని బ్లేమ్ చేయడం కానీ అరే చాపాడు ఎట్లా అంటే కొలాబ్లు పెట్టుకుంటారు ఎట్లా చేసిండు అది అని చెప్పి చాలా మాటలు వచ్చినాయి. అట్లా ఎంతో మంది నోట్లకి అరే చాపాడు అట్లా అవుతుంది మీరేం రా మీరు ఇట్లా చేసిర్రు. అయితే నాకేమనిపించింది తెలుసా, ఈడ మా దోస్తులని ఎవరో ఎందుకు తిట్టాలా వాళ్ళని మీద నేను కరెక్ట్ తీసుకొని వచ్చినాక మమ్మల్ని ముగ్గురిని ఒకటేసారి మంచిగా అప్రిషియేట్ చేస్తే నేను ఖుషి అవుతారా బే, మా దోస్తులు ఇట్లా కావద్దురా బే అని చెప్పి నేను ఒకటే పట్టుకున్నా. అంటే గట్టిగా పట్టుకున్నా. ఇక ఈరోజు దినంలో నేను మా ఇద్దరు చేతులు రైట్ హ్యాండ్ లెఫ్ట్ హ్యాండ్ పట్టుకొని నడిచిండు ఆడు బరాబర్. ఇట్లా మా చేతులు కలిసినాయి
కాబట్టి వాళ్ళ దినం మీకు ఇంత నవ్వు వస్తుంది. 700K సబ్స్క్రైబర్స్. మేము ఇంకా ఆఫ్ స్క్రీన్ ఎంత నవ్వుకుంటాం అంటే అనుకున్నా కానీ మంచిగా అయిపోయింది. నేను అప్పుడు ఏదో ఊహించేసిన అయిపోయింది అన్న సర్వీస్. ఇప్పటికే అంతా చాలా మంది కూడా అనుకోరు. నేను మహావీర్ హాస్పిటల్ లకడికప్పుల్లో ఆడ ఈడ మస్తు హాస్పిటల్లో లేచిరు. లాక్డౌన్లో ఉన్నప్పుడు ఇంజెక్షన్ కి తీసుకోతే అప్పుడే ఏదో అయిపోయింది అనుకున్నా. 40,000 అయినుండే అని అప్పుడు ఏదో అనుకున్నా. ఇక ఎప్పుడు చూసినా కామెడీ ఇంత సీరియస్ గా మాట్లాడుతున్నాను కూడా. ఇక అట్లా మస్తు చేసినాం. ఇక ఈడు జాబ్ చేస్తా అని అన్నాడు. అరే నెల రోజులు వయసు వస్తే నీకు అర్థమవుతుంది బెటా అని చెప్పి నేను వదిలేసిన. అరే అంతెందుకురా మనం చేసే నవ్వుపించి కూడా డైలీ మనం వీడియోలో అదేందో యూట్యూబ్ రూపంలో చూపిస్తే మనకు సాలరీస్ అనేది వస్తుంది. మన డాన్సర్ దిన్ను అని చెప్పి నేను చెప్పేవారికి అంత బతిమలాడి చేసేవారికి ఈ రోజు దినంలో మీ దయ వల్ల మేము ఇట్లా అయినాం. ఇంకా మేము ఇంకా ఒక 7 lakhs సబ్స్క్రైబర్స్ ని మీ దయ వల్ల మనం సంపాదించుకున్నాం. ముందు కూడా మంచి చేయాలని చెప్పి అనుకున్నాం. ఇక మేము ఇట్లా కలిసినాం చిన్న ఉన్నప్పటి నుంచి మా దోస్తాన్ని మేము ఇట్లా చేసినాం. ఇంకా అప్పట్లో మర్చిపోయినా మేము ఇంకా అప్పట్లో పైసలు వేసుకొని భద్రాచలం పోలే 200 వేసుకొని భద్రాచలంకి వెళ్ళి రాముల వారి దర్శనం చేసుకొని వస్తుండే. ఇంకా ఆడ ఏమంటారు వాటర్లో డాన్స్ అన్నీ ఆడుకొని మస్తు చేసినండే. ఇంకా ఏంటంటే మీకు చెప్పిన కదా యూట్యూబ్ పేమెంట్ రివెల్ అని చెప్పి అడుగుతున్నారు కదా, అది కూడా మంచిగా నెక్స్ట్ వీడియోలో కూడా పెద్ద మంచిగా ఏమైంది ఎట్లా వస్తుంది ఏంది. ఇప్పుడైతే అరే మీరు హ్యాపీ ఉన్నారా లేదా? చాలా అంటే చాలా హ్యాపీ. ఇలా దినంలో ఇట్లా ఉన్నామంటే మీకు ఈ హ్యాపీలోనే మీకు అర్థం అవుతుండొచ్చు. ఇది ఇక మా చిన్న ఉన్నప్పటి నుంచి వచ్చి వాళ్ళు అంతే మొత్తం ఎంజాయ్ అంతా ఎంజాయ్ ఉంటుంది. గంట సేపే జాబ్ మస్తు ఉంటాయి తినేటి అన్నీ ఉంటాయి. 1 hour ఇలా జాబ్ డైలీ 1-2 hours ఒకటి తినడానికే పోతున్నాం ఇప్పుడే ప్లాన్. ఏం డాడీ సరే అది కాదురా నేను తినిపిస్తా. అట్లా కాదు బెట్టే నువ్వు నాకు ఒక మాట మస్తు హర్టింగ్ అనిపించింది. నేను రాను యూట్యూబ్లోకి నేను జాబ్ చేసుకుంటా అన్నప్పుడు నీకు ఏమనిపించింది? ఎట్లా ఎందుకు ఆ మాట అన్నావురా? ఒకసారి సబ్స్క్రైబర్స్ కూడా తెలియాలి. ఎందుకంటే నా మైండ్లో నింపారు బుగ్గ కొట్టినట్టు. అదే ఏం చేస్తావురా నువ్వు ఇష్టరా బి అది లైఫ్ ఉండదు ఎప్పుడు ఉంటుందా యూట్యూబ్ డ్యూటీ చేసుకుంటున్నా కష్టపడదు. అది ఎంత వస్తారా నీకు డ్యూటీ చేస్తే? ఎంత వస్తాయి 18,000 అంతే వస్తాయి. 18,000 ఎంతసేపు? 12 గంటే 8 గంటే బస్ పాస్ చేయించుకొని పొద్దున ఛార్జింగ్ పెట్టుకొని టిఫిన్ పట్టుకొని పోవాలా. అవన్నీ ఎందుకు రాబే అని చెప్పి నేను ఒక రోజు ఆలోచించగానే అదే రోజు రంగంలో దిగలే. ఇద్దరు ఒకట్రా నేను అలాగరా అదే మనోడు రంగంలో దిగిపోయినా నా టాలెంట్ అంత ఇల్లనే చూపిద్దాం అని చెప్పి. ఇక ఇప్పుడు అరే నీకు ఇప్పుడు జాబ్ కన్నా పైసలు ఎక్కువ వస్తున్నా తక్కువ వస్తున్నా? మస్తు 2 నెలల జీతం 1 నెల వస్తుంది. చూసిరా నీకు అంటే 2 నెలల జీతం ఒకటేసారి వస్తుంది. చాలా సంతోషం అనిపిస్తుంది. సో ఆ యూట్యూబ్ మనీ కూడా రెవెల్ చేస్తాం మేము. కంటెంట్ తో నవ్వుపించుకుంటే అలాగుంది. మేము ఎట్లా చేస్తాం, ఏమేమి దాంట్లో ఖర్చు పెడతాం, మేము దేనికి ఖర్చు పెట్టుకుంటాం, ఇంకా ఏమవుతుంది, ఎడిటర్స్కి ఎట్లా ఇది అన్ని ప్రతి ఒక్కటి మీకు డీటెయిల్గా నెక్స్ట్ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేస్తాం. నెక్స్ట్ వీడియోలో 100% ఇస్తాం. సో మీరే మన ఫ్రెండ్షిప్ గురించి నువ్వేం చెప్పాలనుకుంటున్నావు? ఇక మన ఫ్రెండ్షిప్ గురించి చిన్ననాటి స్నేహం చిరకాల స్నేహం స్నేహం ఇది మనది. అసలు ఇది విడిపోని స్నేహం, ఇది విడిపోతుంది. సో మన ఫ్రెండ్షిప్ ఎప్పటికీ ఇట్లానే ఉండాలి ఫర్ ఎవర్ అండ్ నెవర్. లవ్ ఈస్ ఆల్కహాల్, ఫ్రెండ్షిప్ ఈస్ ఫేవికాల్ అనుకుంటున్నాను. సో థ్యాంక్ యూ సో మచ్ అన్న. సో థ్యాంక్ యూ సో మచ్ మీ అందరికీ కూడా. మీరు ఉన్నారు కాబట్టి ఈరోజు అదే మన యూట్యూబ్ ఉంది కాబట్టి మనం వీళ్ళిద్దరిని కూడా చెక్ చేస్తున్నాం. సో లవ్ యూ ప్రతి ఒక్కరికి సబ్స్క్రైబర్స్. మీరు ఉన్నారు కాబట్టి ప్రతి ఒక్కటి చేస్తున్నాం హెల్ప్ అనుకుంటూ రాజ్యరా మీద పెట్టినా వాళ్ళు వేసుకున్నా పరిచయాన్ని అగ్గూరి. సో లవ్ యూ సో మచ్.